వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. రాష్ట్రంలోని పలు ఆలయాల పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. ఆలయాల పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భూమి పూజలు నిర్వహించారు. శనివారం ఈ సందర్భంగా పలు ఆలయాలను పునర్నిర్మాణం చేసినందుకు గాను నిధులు మంజూరు చేశారు. దక్షిణముఖ ఆంజనేయ స్వామి, సీతమ్మ వారి పాదాలు, రాహుకేతు విగ్రహాలు, గోశాల కృష్ణుడి ఆలయం, కృష్ణానది ఒడ్డున సీతమ్మ పాదాల వద్ద ఆలయాల పునర్నిర్మాణానికి, అలాగే ఇంద్రకీలాద్రి అభివృద్ధి పనులకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, బొత్స సత్యనారాయణ, కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు, దుర్గగుడి చైర్మన్ పైల సోమినాయుడు, దేవాదాయ శాఖ కార్యదర్శి గిరిజాశంకర్, కమిషనర్ అర్జునరావు, జిల్లా కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్, నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు, సబ్ కలెక్టర్ హెచ్ఎం ఝానచంద్ర, డీసీపీ విక్రాంత్ పాటిల్, దుర్గగుడి ఈవో ఎంవి సురేష్ బాబు, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, రక్షణ నిధి జోగి రమేష్, సింహాద్రి రమేష్, వల్లభనేని వంశీ, కమిషనర్ ప్రసన్న వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఒక మహా ఉద్యమంలా కొనసాగుతుందని, ఎవరెన్ని ఆటంకాలు పెట్టినా ఇది ఆగదని రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరుపేదలకు అందిస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఒక మహా ఉద్యమంగా కొనసాగుతుందని, ఎవరు ఎన్ని ఆటంకాలు పెట్టినా ఇది ఆగే ప్రసక్తి లేదని రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శనివారం సరిబుజ్జిలి మండలంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాలు ఎట్టి పరిస్థితుల్లో ఆగేది లేదని, ఇది కొనసాగుతూనే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. అక్కడ 12-13 మంది సెక్రటరీస్ ని, అలాగే వాలంటీర్స్ ను, ప్రతి 50 కుటుంబాలకి ఒక వాలంటీర్స్ బాధ్యత పెట్టారు. ఒక వాలంటీర్ వాళ్ళే మన పిల్లలే, మన కళ్ళ ముందు తిరిగిన పిల్లలే. అయితే ఆ ప్రభుత్వానికి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పాలనలో బాధ్యత వహించాలి. కష్ట సుఖాలు ప్రభుత్వానికి నేరుగా తెలిసిన వ్యక్తులు. ఆ గ్రామం పరిస్థితి వాళ్ళకి తెలుసు, వాలంటీర్స్ కు. అందుకు వాళ్ళని ప్రతి 50 ఇళ్ళకి పెట్టారు. అందుకే నెల ఆఖరి రోజున వేకోజాం 5 గంటలకు తలుపులు మోగాయంటే ఎవరు కొడుతున్నట్లు లెక్క. దేనికి? రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ పండగ కార్యక్రమాన్ని నిలిపివేసేందుకు ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం ఎన్నో కుట్రలకు పాల్పడుతుందని, ఈ దిశగానే ఎన్నికల ప్రక్రియను తెర మీదకు తీసుకువచ్చిందని రాష్ట్ర మంత్రివర్యులు సీదిరి అప్పలరాజు విమర్శించారు. నియోజకవర్గం పలాస రూరల్లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మన రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రివర్యులు డాక్టర్ సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ, ఈ రోజు మన పలాస మండలంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఉందని మీ అందరికీ తెలుసు. కానీ నిన్న రాత్రి నుంచి ఈ కార్యక్రమం జరుగుతుందా లేదా అన్న అనుమానం మా అక్కా చెల్లెమ్మలకు కలిగిందని, ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందని ఇళ్ల పట్టాలు పొంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్కా చెల్లెమ్మలు ఆనందంగా ఉంటే చంద్రబాబు కడుపు మండిపోతుంది. ఏదో ఒకటి చేసి ఈ కార్యక్రమాన్ని ఆపాలని ఈ ఎన్నికలను తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఈ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం గతేడాది ఉగాది రోజునే ప్రారంభం కావాలి. కానీ అప్పుడు కూడా కోర్టుల్లో కేసులు వేసి చంద్రబాబు అడ్డుకున్నారు. సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని అన్నారు. కానీ నిజానికి ఇతర కులాలకు చెందిన పేదలు బాగుపడకూడదని చంద్రబాబు అసలు ఉద్దేశమని తెలిపారు. ఎన్నికల కోడ్ ఉన్నా సరే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా అక్కా చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిందే అని చెప్పడానికి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి మకర తోరణం ఏర్పాటు చేసేందుకు ఆలయ కమిటీ సభ్యులు కృషి చేస్తున్నారని ఈవో హరిసూర్య ప్రకాష్ తెలిపారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి వైభవంగా కళ్యాణం నిర్వహించారు. మార్గశిర బహుళ ఏకాదశి పురస్కరించుకొని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశరం తెలిపారు. శనివారం ఉదయం 8 గంటలకు కళ్యాణం ప్రారంభించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగిందని ఆలయ ఈవోబి హరిసూరి ప్రకాష్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు
ఈ సేవకు భక్తులు ఎవరిని అనుమతించలేదని, కేవలం పాలక మండలి సభ్యులు మాత్రమే అనుమతించారని ఆయన తెలిపారు. స్వామివారికి అవుతాదనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో మా ముగ్గురు పిల్లలు, అలాగే ముగ్గురు కూడా ఎవరి సహకారం తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా మనం స్వామివారి మకర తోరణానికి ఇవ్వడం డబ్బులు, స్వామివారికి అన్ని వస్తువులు ఉన్నాయి. మకర తోరణం ఒకటే లేదు, వెండి ఉంది ప్రెసెంట్. తర్వాత బంగారు మకర తోరణం అంటే బాగుంటుందని చెప్పి నాకు తెలిసిన వాళ్ళు, శ్రీన్ గారికి తెలిసిన వాళ్ళు, కాళిదాస్ గారికి తెలిసిన వాళ్ళు, శంకరబాబుకి తెలిసిన వాళ్ళు అందరూ మోటివేట్ చేసి సుమారుగా ఈ కేజీ 630 గ్రాములు మేము అప్పటికి వసూలు చేయడం జరిగింది. మేము అందరూ కూడా ఏం చేద్దాం అనుకున్నామంటే మకర తోరణం అప్పుడు మార్చి 14 తారీఖు మకర తోరణం కూడా డిస్ప్లే చేయడం జరిగింది. డిస్ప్లే చేయకుండా మీ పత్రికా స్వామి ద్వారా తెలియజేయడం జరిగింది. మేమందరూ యువ గారు మేమందరూ కూడా ఏమనుకున్నామంటే ఈ మకర తోరణం అయిపోయిన తర్వాత ఎవరెవరు దంపతులు డబ్బులు ఇచ్చారో వాళ్ళందరూ పిలిచి ఆశీర్వాదం చేసి వాళ్ళ చేతుల ద్వారా మకర తోరణానికి ఇద్దామని చెప్పి మంచి ఆలోచనతో మేము ఉన్నాం. ఎందుకంటే స్వామివారి సొమ్ము ఎవరు తిన్నా ఎవరు బాగుపడ్డు. ఎందుకంటే మంచి ఉద్దేశంతోనే అరస్విల్ సూర్యభగవాన్ అన్ని వస్తువులు ఆభరణాలు ఉన్నాయి. ఈ ఒక్క మకర తోరణం లేదని ఒక మంచి ఉద్దేశం దురకల్పడంతో మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఈ రోజు శ్రీ ఇంజరాపు వెంకటరమణమూర్తి ధర్మపత్ని జ్యోతిలక్ష్మీనారాయణ దర్శించుకుని తదనంతరం స్వామివారికి మకర తోరణం నిమిత్తం ₹1,00,000 మకర తోరణ కమిటీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇప్పిలి జోగి సన్యాసిరావు, మండవిల్లి రవి, అందవరపు రఘురాం, మండల మన్మథరావు, బైరి రాజరాజేశ్వరి పాల్గొన్నారని ఆలయ ఈవో తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 సంవత్సరాల క్రిందట చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పైలాన్ వద్ద ముగించిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వేడుకలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర ముగించి నేటికి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పాదయాత్ర ముగింపు పైలాన్ వద్ద శ్రీకాకుళం డీసీఎంఎస్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, ఇచ్చాపురం వైసీపీ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఇచ్చాపురం మండల పరిధిలోని లొద్దపుట్టి గ్రామం వద్ద వైఎస్ జగన్ 2019 జనవరి 9న ఆవిష్కరించిన పైలాన్ వద్ద కేకును కట్ చేసి ఈ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పిరియా సాయిరాజ్ మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ చరిత్రలో నిలిచిపోయే ఈ విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్రను చేపట్టారని, అధికారం చేపట్టిన తర్వాత ప్రజారంజక పాలన అందిస్తూ దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా పేరు పొందారని అన్నారు. ప్రజలందరూ కూడా చర్చించుకున్నటువంటి పాదయాత్ర ఏ రకంగా చేశారు, ఆ రకంగానే ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం కూడా ఇప్పటి వరకు ఎవరు కూడా చేయలేనటువంటి సాహసం చేసి ఇచ్చినటువంటి ప్రతి హామీలు కూడా నెరవేర్చే విధానం కూడా మొట్టమొదటి సంవత్సరంలోనే చేసినటువంటి ఆయన చేసినటువంటి ఈ రకమైనటువంటి పరిపాలనకి ఖచ్చితంగా ఈ పరిపాలనని ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా సాధించలేని విధంగా ప్రజల్లో ఆయన సాధించినటువంటి ప్రతిభకు దీనికి కూడా ఖచ్చితంగా గిన్నిస్ రికార్డు స్థాయిలో ఆయన కూడా ప్రజలందరూ కూడా ఆదరించాల్సిన అవసరం ఉందని చెప్పి మేమందరం భావిస్తా ఉన్నాం. మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆయన చేపట్టినటువంటి అనేకమైనటువంటి నిరుపేద బడుగు బలహీన వర్గాల కోసం ఆదుకునేటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఆయన చేసినటువంటి ఆ పాదయాత్రకి ఫలితంగా ఆయన ఇవాళ ప్రజల కోసం చేస్తున్నటువంటి మేలు, ప్రజల కోసం ఆయన పడుతున్నటువంటి ఇబ్బందులు ఆ రోజు ఏదైతే ఇచ్చినటువంటి మాట తప్పకుండా ఇవాళ ఇంత లోటు బడ్జెట్లో ఇటువంటి కరోనా విపత్తు సమయంలో కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటువంటి విధానం, ఏదైతే ఒక వాలంటీర్ వ్యవస్థ, ఒక సచివాలయ వ్యవస్థ ఇవన్నీ పెట్టి మంచి సుపరిపాలన అందిస్తున్నటువంటి విధానం, ఆయన యొక్క ఆశయాల్ని ఎలాగైనా సరే మనం అందరం కూడా కొనసాగించవలసిన అవసరం ఉందని చెప్పి ఆయన యొక్క విధానాలని, ఆయన యొక్క పరిపాలనని మనం ఆదర్శంగా తీసుకొని ఆయన చేసినటువంటి పాదయాత్ర నిదర్శనంగా ఇవాళ ఆయన ఇంత పెద్ద ఎత్తున ఆ రోజు చేసినటువంటి పాదయాత్ర అప్పటి నుంచి ఇప్పటి వరకు దిగ్విజయంగా నడుపుతున్నటువంటి పరిపాలనకి ఇవాళ మేమందరం కూడా ఆనందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటూ ఏదైతే ఇక్కడ ఇచ్చాపురంలో అప్పుడు ఇడుపులపాయలో మొదలుపెట్టినటువంటి 3 వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని ఢిల్లీలో అన్నదాతలు చేస్తున్న వీరోచిత పోరాటానికి సంఘీభావంగా సామాజిక న్యాయ పోరాట సమితి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద కేంద్ర ప్రభుత్వం విధానాలకు నిరసనగా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి డి గణేష్, జిల్లా అధ్యక్షుడు బెలవన రమేష్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ పార్టీ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తుందని, ప్రజల అభిప్రాయాలతో సంబంధం లేకుండా ఫాసిస్టులా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు, దేశానికి నష్టం చేసే 3 వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని, లేని పక్షంలో తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.
45 రోజులుగా దీక్షలు చేస్తుంటే, ధర్నాలు చేస్తుంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం కనీసం పట్టించుకోకుండా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు అన్నం పెట్టే రైతుకి అన్నం పెట్టేటువంటి పద్ధతిలో నరేంద్ర మోడీ పాలన కొనసాగుతూ ఉంది. దళితుల పట్ల అనేక చోట్ల దాడులు జరుగుతూ ఉన్నాయి. కార్మిక చట్టాలు. అయోధ్యలో రామమందిర నిర్మాణ నిధికి హిందువులు తమ పూర్తి సహకారాలు అందించాలని ఆర్ఎస్ఎస్ ధర్మ జాగరణ సమితి కోరింది. అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి నిధి సమర్పణకై యావత్ భారతీయులు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. శనివారం రాజ్యాంలో ఆర్ఎస్ఎస్ ధర్మజాగరణ ప్రాంతీయ ప్రముఖ్ తిరుపతయ్య ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తిరుపతయ్య మాట్లాడుతూ సనాతన భారతీయ సమాజంలో దాన ధర్మాలకు అత్యంత ప్రాముఖ్యత ఉందని తెలిపారు. విద్యార్థులు, వానప్రస్థలు, సన్యాసులు, భిక్షువులకు అవసరమైన ధర్మశాలలు, భోజనశాలలు నిర్మించడం, సహకరించడం మన సమాజం యొక్క సహజ స్వభావమని, దీన్ని కర్తవ్యంగా భావిస్తామని అన్నారు. ఈ ప్రాచీన పరంపరకు అనుగుణంగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం అయోధ్యలో భగవాన్ శ్రీరాముడు భవిష్య మందిర నిర్మాణానికి సమస్త సమాజం నుండి ఈ సాత్విక దానాన్ని, సహకారాన్ని కోరుతూ నిధి సమర్పణకై సహకరించాలని పిలుపునిచ్చింది. హిందూ పరిషత్ ధర్మ ప్రసార ప్రాంత సహ ప్రముఖగా బాధ్యత నిర్వర్తిస్తున్న నా పేరు పొగిలి సూర్యనారాయణ. అయోధ్య రామ మందిర నిర్మాణం అనేది భారత స్వాభిమానం ప్రతీక. ఇది మన అందరం కూడా రాముడంటే అందరివాడు అనే భావంతో అయోధ్యలో నేను కూడా ఈ నిర్మాణంలో భాగస్వామిని అయ్యాననే ప్రతి హిందువు కూడా భావన చేయాలి. అందులో భాగంగానే ప్రతి గడప గడపకి, ప్రతి హిందూ హృదయాల్లో రాముడిని ప్రతిష్ఠించుకున్నటువంటి ప్రతి భారతీయుడు కూడా తన వంతు ఎంత కలిగితే అంత సహాయ సహకారాలు అందించి నిర్మాణంలో భాగస్వామ్యం చేయడం కోసం మేము జిల్లాలో పర్యటిస్తున్నాం. ఇందులో భాగంగా ప్రతి హిందువు కూడా స్పందించి తన వంతు. 3 వ్యవసాయ చట్టాలు రద్దే లక్ష్యంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఎడ్లబళ్ల ర్యాలీని నిర్వహించారు. దేశ రాజధానిలో గత 45 రోజులుగా ఎముకలు కొరికే చలిని లెక్క చేయక శాంతియుతంగా రైతు సంఘాలు జరుపుతున్న ఉద్యమాన్ని సంఘ విద్రోహ శక్తులు నడుపుతున్నారని, పెద్ద అపవాదం మోపిన కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని జిల్లా రైతు సభ్యులు అన్నారు. రైతులు సాగిస్తున్న ఉద్యమం ముందుకు సాగుతుండగా చర్చల పేరుతో సాగదీస్తూ ఉద్యమ సహనానికి పరీక్ష పెడుతున్న, ప్రకృతి ప్రతికూల వాతావరణం వెంటాడుతున్న 50 మందికి పైగా ఉద్యమకారులు అసువులు బాసిన, నెగ్గుకు వస్తున్న పటిష్ట ఉద్యమంతో ముందుకు దూసుకు వెళ్తున్న ఢిల్లీలో ఉద్యమానికి పాలకొండలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాడు ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ జరిగింది. లక్షలాది మంది రైతాంగం ఢిల్లీ చేరుకుని తమ ఆగ్రహాన్ని వెలబుచ్చుతున్నారు. అటువంటి ఉద్యమం ఈ భారతదేశ చరిత్రలో స్వతంత్రం తర్వాత అంత శాశ్వతంగా జరుగుతున్న ఉద్యమం ఈ రోజు ఢిల్లీలో జరుగుతుంది. దేనికోసం? ముందుకోసం. ఇది కేవలం ఢిల్లీలో జరుగుతున్న రైతాంగ ఉద్యమం వారి కోసమా? భారతదేశ స్వతంత్ర భారతను కాపాడడం కోసమా? అందుకోసమే ఈ ఉద్యమం భారతదేశ ప్రజలుగా ఆలోచిస్తున్నారు. మేధావులు, మధ్యతరగతి ఉద్యోగులు, అనేక స్వతంత్ర సంస్థలు ఈ ఉద్యమానికి అందిస్తున్నారు. అందులో భాగంగా భవిష్యత్ ఉద్యమానికి కరోనా కష్టకాలంలో ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు ఎన్నో ఇబ్బందులు, అవస్థలు పడ్డారు. వారిని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ప్రైవేట్ ఉపాధ్యాయుల సంఘ ప్రతినిధులు కోరారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ పరిధిలో ప్రైవేట్ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక యాలం కూడలి నుంచి కార్గిల్ కూడలి వరకు ఈ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా ప్రైవేట్ టీచర్స్ అధ్యక్షులు మోహన్ రావు మాట్లాడుతూ కరోనా కాలంలో స్కూల్ మూతపడటంతో ప్రైవేటు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. పత్రికలు, మీడియా ద్వారా ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం కనిపించలేదని అన్నారు. రాష్ట్రంలో ఉన్న 5 లక్షల ప్రైవేటు ఉపాధ్యాయుల కోసం ఈ పోరాటం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రైవేట్ టీచర్స్ సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు.
చేశారు. కాలంలో ప్రైవేట్ ఉపాధ్యాయులందరికీ నెలకు 10,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ప్రైవేటు విద్యా సంస్థలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకి కనీస వేతనాలు కానీ, సిఎస్ కానీ, ఈఎస్ఐ కానీ, ఉద్యోగ భద్రత కానీ ఎటువంటి చర్యలు కూడా అమలు కావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు విద్యా సంస్థలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్ని ఆదుకోవాలని చెప్పి వాళ్ళ ప్రైవేటు ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రైవేటు ఉపాధ్యాయులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి భవిష్యత్తులో కార్మిక వర్గం సంపూర్ణ మద్దతు ఇవ్వడమే కాదు, ప్రత్యక్షంగా పాల్గొంటారు. నేటి యువత సోను సూద్ని మార్గదర్శకంగా తీసుకోవాలని స్వామి శ్రీనివాసానంద స్వామీజీ తెలిపారు. ప్రస్తుత సమాజంలో సినిమా యాక్టర్లపై మోజు చూపుతున్న నేటి తరం యువత అదే సినిమా యాక్టర్ సేవ చేసే దృక్పథాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లడం ఎంతో ఆనందదాయకంగా ఉందని స్వామి శ్రీనివాసానంద స్వామీజీ అన్నారు. శనివారం రణస్థలంలో నిఖిలా కలిశెట్టి సోను సూద్ స్ఫూర్తితో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడం ఎంతో ఆనందదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేత కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ తన కుమార్తె ఇటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నానని చెప్పడంతో తాను సాధించాలని, తనకు అన్ని విధాలా అండగా ఉంటానని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి కూడా గమ్యం ఉంటుంది. మరి చదువుకునేటువంటి విద్యార్థికి గమ్యం ఉండడాల్సిన అవసరం ఉందా లేదా? ఈ సందర్భంగా మీ అందరికీ మేము అడుగుతున్నాం. ఒక గమ్యాన్ని, ఒక డెస్టినేషన్ మనం ఎంచుకోవాలి. కాబట్టి వాట్ యు థింక్ సో యు బికమ్ అన్నారు పెద్దలు. మన ఆలోచన భావం తద్భవతి. ప్రతి రోజు కూడా ఏదైతే లక్ష్యం వైపు నువ్వు తదేకంగా ఆలోచిస్తూ ఉన్నావో, నిరంతరం కూడా దానికోసం తప్పిస్తూ ఉన్నావో, ఏదో ఒక రోజు ఆ లక్ష్యాన్ని నువ్వు ఛేదించి తీరుతావు. అటువంటి ఆత్మస్థైర్యంతో ముందుకు విద్యార్థులు వెళ్ళగలిగితే భవిష్యత్ అంతా కూడా మన. ఇవి ఇవాల్టి విశేషాలు. స్టే ట్యూన్ టు SS న్యూస్.